హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ. ఇవేంటో తెలుసా? ఎండు నెత్తళ్ళు. అంటే పచ్చి నెత్తళ్ళు ఉంటాయి. ఇవి ఎండు నెత్తళ్ళు. ఇవి తెలియని వాళ్ళు ఎవరుంటారు? అందరికీ కొంతమందికైతే వీటి స్మెల్ కూడా ఫేవరెట్. అలాగే ఇవి కూడా ఫేవరెటే. తెలియని వాళ్ళకైతే పేరు చెప్పాను. అమ్మల ఊర్లోన ప్రతి వారం సాటర్డే వస్తే సంత అవుతుంది. అక్కడ మనకి ఇంటికి కావాల్సిన సరుకులు వంటకు సంబంధించి అన్ని రకాలు దొరుకుతాయి. ఆమె ఏం చేసిందంటే నెత్తళ్ళు తీసుకుంది ఈసారి. నెత్తళ్ళు పచ్చివి అయితే పులుసు తీయాలి, పొట్టు తీయాలని భయం ఉంటుంది. కానీ ఎండివే కదా, బొర్రలు పీకిస్తే సరిపోతుంది కదా అని అనేసి ఈ పనికి కూర్చున్నాను. ఫైనల్లీ బొర్రలన్నీ పీకేసి అవి వేరేగా ఇవి వేరేగా సపరేట్ చేసేసాను. ఫస్ట్ నేను కొంచెం తిరగాసి ఏం చేశానంటే బొర్రల వైపు అంటే అటు ఇటు ఇటు అటు పెట్టుకున్నాను. దానివల్ల రివర్స్ వేసేస్తుందని మళ్ళీ బొర్రల వైపు బొర్రలు పెట్టుకునే కవర్ వేసుకున్నాను. ఫైనల్లీ బొర్రలన్నీ తీసేసి డబ్బాలో వేసేసి ఈ బొర్రలు ఉంటాయి కదా, అవేమో జల్లేయడమే. వాటిని ఎందుకు జల్లేయడం, కోళ్ళకి వేస్తే వాటికి స్నాక్స్ అయిపోతాయి కదా అని చెప్పేసి కవర్లో వేసి ఉంచాను. కోళ్ళు ఈవినింగ్ వచ్చిన తర్వాత వాటికైతే వేసాను. ఫస్ట్ ఈ చిన్నపిల్లలు వచ్చాయి, తింటాయో లేదా అని అనేసేస్తే చక్కగా కోడేమో పొడిసిస్తుంటే పిల్లలు తినేస్తున్నాయి. తర్వాత మీకు ఒక ఫన్నీ విషయం చూపిస్తాను చూడండి. ఈ చిన్న పిల్లని చూసారా, ఎంత చిన్నది, అంత లేదు. పెద్ద కోడికి పొడ్డానికి వెళ్ళిపోతుంది, బొర్రట్టుకుని వెళ్ళిపోతుందని అనేసి పెట్ట కొంచెం కోతగానం అంటే ఇదేనా అంటారేమో మరి. ఇది సరిగ్గా అదే వాటికి తినడం లేదు, ఇది తినడం లేదు. ఏకంగా తినేస్తున్నాయని వాటికి పొడ్డానికే వెళ్ళిపోతుంది. ఇంకో కరిపిల్ల అయితే దీనికి మించిపోయింది. ఏకంగా చెట్టు ఎక్కి చెట్టు మీద ఉన్న పురుగులను తినుకుంటుంది చక్కగా, ఎవరికి కనిపించకుండా. ఫస్ట్ నేను ఏంటి ఒక పిల్ల మిస్ అయింది, కాయకొట్టుకెళ్ళిపోయిందా ఏంటి అని అనుకొని చూసుకున్నాను. కానీ చెట్టు కొమ్మ మీద ఉన్న దీన్ని మాత్రం గమనించలేదు. తర్వాత కనిపించింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.